హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా రెండో యూనిట్లో భాగంగా సామాజిక సమస్యల గురించి నాలుగో పాఠ్యాంశమైన ప్రాంతీయతత్వం లేదా ప్రాంతీయవాదం గురించి తెలుసుకుందాం. ఒక ప్రాంతానికి చెందిన వారిపై అధిక ప్రేమ వ్యామోహం కలిగి ఉండడం, తన ప్రాంతం కాని వారిని ద్వేషించడాన్ని ఏమంటారు? ప్రాంతీయతత్వం. ప్రాంతీయ విశ్లేషణ అనే భావనను వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు? వాల్టర్ క్రిస్ట్లర్. ప్రాంతీయ విశ్లేషణను సామాజిక సాంస్కృతిక దృగ్విషయాలను విస్తృతపరిచే వ్యక్తిగా ఎవరిని పేర్కొంటారు? స్కిన్నర్. పరిసర సంబంధమైన ఆర్థిక సామాజిక ప్రభుత్వపరమైన కారకాలన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం గల చైతన్యంగా తయారు కావడమే ప్రాంతీయవాదం అని ఎవరు పేర్కొన్నారు? మార్షల్ ఈ డిమోక్. మానవుడికి అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరానికి మధ్య గల సంబంధాన్ని ప్రాంతీయవాదం అని ఎవరు పేర్కొన్నారు? డబ్ల్యూపి స్కాట్. భౌగోళిక ప్రాంతాన్ని విశ్లేషణ యూనిట్గా తీసుకొని ప్రవర్తనను అధ్యయనం చేసిన ఉపగమమే ప్రాంతీయవాదం అని ఎవరు పేర్కొన్నారు? డబ్ల్యూపి స్కాట్. బెర్రీ హాన్స్కన్ లో 3 రకాల ప్రాంతాలను వివరించారు. అవి ఏవి? 1. ప్రాంతానికి ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు ఏర్పడే ప్రాంతం. 2. ఏకరూప లేదా సజాతీయ ప్రాంతం. 3. సుసంగతమైన వ్యవస్థాపన గల ప్రాంతం లేదా ప్రకారమైన ప్రాంతం. సమూహ అస్తిత్వ భావన ప్రాంతీయ విశ్వాసం ఆధారంగా ఏర్పడినది ఏది? ప్రాంతీయవాదం. సిహెచ్ హనుమంతరావు ప్రకారం ప్రాంతీయ తత్వానికి ప్రధాన కారణాలు ఏవి? 1. పెట్టుబడులలో అసమానతలు. 2. నిరుద్యోగం. 3. రాజకీయ ఆధిపత్యం. ప్రాంతీయ తత్వానికి గల ప్రధాన కారణాలు ఏవి? అవి 4 రకాలు. 1. భౌగోళిక కారణాలు. 2. చారిత్రక కారణాలు. 3. రాజకీయ కారణాలు. 4. మనోవైజ్ఞానిక కారణాలు. ప్రజల ఆహారపు అలవాట్లు, భాష, జీవన విధానంలో తేడాల వల్ల వ్యక్తుల మధ్య భేదాలు, ద్వేషం, భయం ఏర్పడడాన్ని ఏమంటారు? భౌతిక కారణాలు అంటారు. దేశంలో ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం అనే తేడాలు ఆర్యుల కాలంలో కొనసాగుతున్నాయని ఏ కారణం తెలియజేస్తాయి? చారిత్రక కారణాలు తెలియజేస్తాయి. ఆర్య జాతి వారు అనాది కాలం నుండి ద్రావిడులను ఏ విధంగా పరిగణించడం జరిగింది? దాస్యులు. భారత రాజకీయాలలో ప్రాంతీయవాదాన్ని వ్యవస్థకు వ్యతిరేకమైనదిగా అభివృద్ధి చెందిన సమగ్ర రాజకీయ వ్యవస్థ యొక్క మౌలిక అభిరుచులకు వ్యతిరేకమైనదిగా ఏ కారణాలు పేర్కొంటాయి? రాజకీయ కారణాలు. ప్రాంతీయ తత్వం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చెప్పవచ్చు? 1950-1960 మధ్యలో ప్రారంభమైంది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు రూపొందించడం జరిగింది? 1956. ఈశాన్య ప్రాంతంలో ప్రాంతీయతత్వ ధోరణులు ఎప్పుడు పెల్లుబికినాయి? 1970 మరియు 1980 దశకాల్లో. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయతత్వం అంశంపై నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని రూపొందించినది ఏ సంవత్సరంలో? 1971. ప్రాంతీయతత్వం పెరగడానికి, స్థిరపడడానికి ఏ కారణాలు ఉపయోగపడ్డాయి? మనోవైజ్ఞానిక కారణాలు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్, వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. రాష్ట్రము, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఏ రాష్ట్రం డిమాండ్ పేర్కొనడం జరిగింది అంటే అవధప్రదేశ్, హరిత ప్రదేశ్, బ్రజ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్ ఈ రాష్ట్రాల డిమాండ్ ఏర్పడడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో మిథిలాంచల్ అనే రాష్ట్ర డిమాండ్ ఉన్నది. అస్సాం, నాగాల్యాండ్లో దిమారాజీ లేదా దిమాల్యాండ్ అనే రాష్ట్ర డిమాండ్ ఉంది. అస్సాం రాష్ట్రంలో బోడోల్యాండ్, కర్బీ అంగ్లాంగ్ అనే రాష్ట్రాల డిమాండు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కొంగునాడు అనే రాష్ట్ర డిమాండు. కర్ణాటక, కేరళలో తమిళనాడు డిమాండు. కర్ణాటక రాష్ట్రంలో కూర్గు లేదా కొడుగు డిమాండు. మహారాష్ట్రలో విదర్భ రాష్ట్ర డిమాండు. గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర, కచ్ రాష్ట్రాల డిమాండు. మహారాష్ట్ర, గోవాలో కొంకణ్ డిమాండు. ఒడిస్సాలో
కోసిల లేదా కోసెల్ రాష్ట్ర డిమాండు. మణిపూర్లో కుకీ ల్యాండ్ డిమాండ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గోర్ఖాల్యాండ్, కాంతాపూర్, జంగల్ మహల్, నార్త్ బెంగాల్ అనే రాష్ట్రాల డిమాండ్ ఉంది. మేఘాలయ రాష్ట్రంలో గారోల్యాండ్ రాష్ట్ర డిమాండు. రాజస్థాన్ రాష్ట్రంలో మరుప్రదేశ్ అనే రాష్ట్ర డిమాండు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానాలో గ్వాండ్వానా రాష్ట్ర డిమాండు. మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్వాంచల్, బుందేల్ఖండ్ రాష్ట్ర డిమాండు. పుదుచ్చేరిలో కరికాల్ అనే రాష్ట్ర డిమాండు. పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాంలో గ్రేట్ కూచ్ బిహార్ రాష్ట్ర డిమాండు. మధ్యప్రదేశ్లో వింధ్యప్రదేశ్, ఔధ్ రాష్ట్రాల డిమాండు. బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భోజ్పూర్ అనే రాష్ట్ర డిమాండు ఉంది. తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ తమిళనాడు రాష్ట్ర డిమాండు. నాగాలాండ్ రాష్ట్రంలో తూర్పు నాగాలాండ్ రాష్ట్ర డిమాండ్ ఉంది. రాష్ట్రాల సమైక్య గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 1. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్ల మార్పు పార్లమెంటు ద్వారా చేయవచ్చు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 3. అన్ని మతాలకు మతపరమైన, భాషాపరమైన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్మించుకునే హక్కు ఉందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 30. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా గిరిజనులు తమ హక్కులను ఏ అడ్డంకులు లేకుండా అనుభవించడం అనేది ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? షెడ్యూల్ 5. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులకు స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు, ప్రాంతాల ద్వారా తమ వ్యవహారాలను తామే చక్కదిద్దుకోవడం ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? 6వ షెడ్యూల్. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ భాషలను అధికార భాషల జాబితాలో చేర్చడం అనేదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 345 మరియు 347 ఆర్టికల్ తెలియజేస్తాయి. ప్రాంతీయ అసమానతలు కమిటీల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. పారిశ్రామిక అభివృద్ధి గురించి ప్రభుత్వం 1951 చట్టంలో ఏ చట్టాన్ని రూపొందించడం జరిగింది? పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని IRDA అంటారు. ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ ఎంక్వైరీ కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది? దత్ కమిటీ 1967. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించడం కొరకు ఏ కమిషన్ నియమించడం జరిగింది? పాండే కమిషన్ 1968. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు విత్తన రాయితీలు, పన్నుల రాయితీలు లాంటి ప్రోత్సాహాలు నిర్ణయించడం కోసం ఏ కమిషన్ నియమించారు? వాంచు కమిషన్ 1969. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? జాతీయ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ, నేషనల్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ ఫర్ బ్యాక్వర్డ్ ఏరియాస్. బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు పొందడానికి చేస్తున్న డిమాండ్ను పరిశీలించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? రఘురామ్ రాజన్ కమిటీ 2013. భీమరు అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు? ఆశిష్ బోస్. భీమరు అనే హిందీ భాషా పదానికి అర్థం ఏమిటి? సిక్ అనే అర్థం వస్తుంది. 1982-2010 సంవత్సరంలో వెనుకబడిన 4 ముఖ్య హిందీ రాష్ట్రాలు ఏవి? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. ప్రాంతీయ అసమానతలు నివారణ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడం, పేదరికం, నిరుద్యోగిత తొలగించట కొరకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? రాష్ట్రీయ సమ వికాస్ యోజన 2003-2004లో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రీయ సమ వికాస్ యోజన ద్వారా సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఒప్పుకున్న రాష్ట్రాలకు ఏ ఫార్ములా ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది? గాడ్గిల్ మరియు ముఖర్జీ ఫార్ములా 1991. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ను 2007లో ఏర్పాటు చేసి ఎన్ని జిల్లాలకు సహాయం అందించడం జరిగింది? 272 వెనకబడిన జిల్లాలు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వంటి రాష్ట్రాల కొరకు దేనిని ఏర్పాటు చేయడం జరిగింది? ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మండలిని 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. 8 ఈశాన్య ప్రాంతాలలోని రాష్ట్రాల సామాజిక అభివృద్ధి కోసం 2001లో దేనిని ఏర్పాటు చేయడం అనేది?
ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఏడీపీ 2018 జనవరి భారత ప్రభుత్వం ప్రారంభించగా ఎవరి ఆధ్వర్యంలో అమలవుతుంది? నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమలవుతుంది. నీతి ఆయోగ్ బేస్ లైన్ ర్యాంకింగ్ 2021 6 అభివృద్ధి అంశాల ఆధారంగా దేశంలోని ఎన్ని జిల్లాల ర్యాంకులు నీతి ఆయోగ్ ప్రకటించింది? 112 జిల్లాలు. నీతి ఆయోగ్ బేస్ లైన్ ర్యాంకింగ్ 2021 ద్వారా 6 అంశాలను ప్రకటించడం జరిగింది. అవి ఏవి? 1 వ్యవసాయం, జల వనరులు, 2 మౌలిక సదుపాయాలు, 3 ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, 4 విద్య, 5 నైపుణ్యాల అభివృద్ధి, 6 ఆర్థిక సమ్మిళిత్వం. నీతి ఆయోగ్ బేస్ లైన్ ర్యాంకింగ్ 2021లో భాగంగా మొదటి ర్యాంకులు పొందిన జిల్లాలు ఏవి? 1 నవాడా జిల్లా బీహార్, 2 నమ్సాయ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఏడీపీ పరిధిలో 2 కార్యక్రమాలు ప్రారంభించారు. అవి ఏవి? 1 మిషన్ ఉత్కర్ష 2021 జనవరి 22, 2 యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. 10-15 తక్కువ పర్ఫార్మెన్స్ చూపుతున్న జిల్లాలను గుర్తించి వాటి అభివృద్ధి కొరకు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు? మిషన్ ఉత్కర్ష 2022 జనవరి 22న ప్రారంభించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం దేశంలో వెనుకబడిన 500 బ్లాకులను గుర్తించడం కొరకు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు? యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాన్ని ప్రవేశపెట్టారు. వెనుకబడిన ప్రాంతాలను వెనుకబాటుతనం ఆధారంగా ఏబీసీలుగా వర్గీకరించి 10 నుంచి 25% రాయితీలను భూమి, బిల్డింగ్, మౌలిక సదుపాయాలు ఏ పథకం ద్వారా కల్పించారు? కేంద్ర పెట్టుబడుల రాయితీ పథకం 1971 ద్వారా కల్పించారు. వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమకు ట్యాక్స్ హాలిడేను మొదటి 5 సంవత్సరాలకు ఉండాలని సూచించినది ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 1987. దేశంలో అల్పాభివృద్ధి గల రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఏ భావనను ప్రభుత్వం తీసుకొచ్చింది? సమ్మిళిత వృద్ధి. ఖలిస్తాన్ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఏది? ప్రత్యేక రాజ్యం. ఖలిస్తాన్ తీవ్రవాదులను వేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.